పాలనలో ఇప్పుడున్న వేగాన్ని మరో 10-15 ఏళ్లు కొనసాగిస్తే 15% వృద్ధి రేటు సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వమే ముందు వరుసలో ఉండి పోరాడాలని పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. కాగితాలపై లెక్కలు చూపిన రీతిలో వాస్తవ పరిస్థితులు ఉండటం లేదని, ఈ పద్ధతి మారాలని కలెక్టర్లతో జరిగిన తొలి రోజు సదస్సులో స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో జరిగిన జాప్యంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్ వేదికగా 2 రోజుల కలెక్టర్ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో పాలనాపరంగా వచ్చిన ఫలితాలపై సదస్సులో విశ్లేషించారు. కుటుంబ వికాసానికి 15 అంశాలు, సమాజ వికాసానికి 10 సూత్రాలతో చేపట్టిన కార్యక్రమాన్ని పాలనా యంత్రాంగానికి ముఖ్యమంత్రి వివరించారు. ముందు చూపుతో ఈ ప్రగతి కార్యక్రమాలు చేపట్టడం వల్లే ఆశించిన వృద్ధి సాధించగలిగామని సీఎం తెలిపారు. ఇంకా అభివృద్ధి సాధించాలంటే సాంకేతిక కసరత్తు జరగాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. 7 జిల్లాల్లో 4500 పరిశ్రమలు మూతపడ్డాయని, వాటిని తిరిగి తెరిపిస్తే వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందన్నారు. ఉచిత ఇసుక పంపిణీలో జిల్లాల మధ్య పరస్పర సహకారం అవసరమని సూచించారు. ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా అధికారుల్లో అవినీతి తగ్గడం లేదన్నారు. పోలీస్ శాఖలో ప్రస్తుతం అమలు చేస్తున్న దుస్తులకు కెమెరా అమర్చే పద్ధతి విజయవంతమైతే అన్ని శాఖలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మారిపోయిన ఫ్లెక్సీల సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టం చేయనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ మీకు చూస్తే అగ్రికల్చర్ అండర్లైన్ 24.4% 44 పెరిగాం. అందరికంటే కొండవాళ్ళందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. అందరికంటే డిఫికల్ట్ సెక్టర్ ఇది. అయితే అందరం కానీ సమిష్టిగా ఇంకా కెపాసిటీ బిల్డప్ చేసుకోగలిగితే మనం అనుకున్న 15.28% పెద్ద కష్టం కాదు. ఇది రాబోయే రోజుల్లో కూడా మనం ఆలోచించింది ఒక 15-20 ఇయర్స్ సేమ్ గ్రోత్ రేట్ రావాలనేది మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది సాధించడానికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒక 3-4 ఇష్యూస్ మనం ఆలోచిస్తున్నాం. అవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నగదు రహిత లావాదేవీలు, పెద్ద నోట్ల రద్దు తర్వాతి పరిణామాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు క్యూలైన్లలో నిలబడలేక మృతి చెందిన ఘటనలపై ఆవేదన వ్యక్తం చేశారు. అదే కాకుండా నేను ఎన్నిసార్లు చెప్పినా టెక్నాలజీ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఉండే మెషిన్స్ వాడలేకపోయాం, ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడలేకపోయాం. 40 రోజులుగా కొత్త క్రైసిస్ కాబట్టి క్రైసిస్లో కొత్తవి ఇన్నోవేట్ చేయాలి, అవి చేయలేకపోయాం. ఎగ్జిక్యూట్ చేయాలి, అవి కూడా చేయలేకపోయాం. అదే కాకుండా మన బ్యాంక్ చూసిన తర్వాత కొంతమంది క్యూలో నిలబడుకున్నప్పుడు చనిపోయారన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. ఎంత బాధ కలిగిందంటే అంత బాధ కలిగింది. అంటే మనం ఇంత కష్టపడి చేశాం. దానికి నేనేం చేశానంటే ఈ మధ్యకాలంలో కొంచెం మార్పులు తీసుకొచ్చి డబ్బులు లేవు కాబట్టి బ్యాంకులో వేద్దాం, బ్యాంకులో వేస్తే వాళ్ళు తీసుకోవడానికి ఈజీ అవుతున్న బ్యాంకులో వేస్తే 37 లక్షలు అక్కడ హెల్డప్ అయింది. అలాంటివే మనం జరిగినప్పుడు బాధ కలిగింది. నెక్స్ట్ వీక్ నుంచి ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నేను డబ్బులు మీకు ఇవ్వను, మేమే డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పాం. పాత పద్ధతే కంటిన్యూ చేస్తామని మనం చెప్పడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను ప్రౌడ్గా చెప్పుకునే ప్రోగ్రాం, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను, నేను పంపిస్తానని చెప్పిన మాట 1 నెల చేయలేకపోయాం. మన కారణంగా వాళ్ళు ఇబ్బందులు పడిపోయారనే బాధతో నేను అది చేశాను. అమరావతి, పోలవరం నిర్మాణం 2 రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశాలని, వీటిలో రాజీ లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవినీతిని చూస్తే అసహ్యం వేస్తోందన్నారు. ఇంత కష్టపడితే ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు మళ్లీ మ్యానిపులేట్ చేసి డబ్బులు పంపకం ఏంటి, 500 రూపాయలు ఏంటి, 1000 రూపాయలు ఏంటి, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఎలక్షన్ మునిపే మీరు చూస్తే నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అక్షర క్రాంతి అని ఒక ప్రోగ్రాం పెడితే దాంట్లో నేను రికమెండ్ చేసి ఆ రోజు 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని చెప్పాను. ఆ రోజు అధికారంలోకి వచ్చిన రాకమునుపు వర్క్షాపులు పెట్టాను. అదే మాదిరిగా నేను ఇటీవల కాలంలో ఈ యొక్క వాలంటరీ స్కీమ్ చూసిన తర్వాత, ఈ విచ్చలవిడితనం ఇవన్నీ చూసిన తర్వాత నేను ఆ రోజు చెప్పాను, 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేయమని మన సెక్రటరియట్ పోయిన ఫస్ట్ డే ఫస్ట్ సంతకం అదే పెట్టాను. 2 సంతకాలు పెట్టాను. మీకు అందరూ జ్ఞాపకం ఉంటుంది.
వచ్చే శుక్రవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తానన్న చంద్రబాబు నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటైన ముఖ్యమంత్రుల కమిటీ ఈ నెల 28న మరోమారు భేటీ కానున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖలో అవినీతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ ఇంటికి మీ భూమి ద్వారా సమస్యలు కొంతమేరైనా పరిష్కారం అవుతాయని ఆశిస్తే ఆ దిశగా ఫలితాలుండకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ పరంగా వివిధ శాఖల్లో అవినీతిపై సర్వే నిర్వహించామన్న ఆయన అవినీతిలో రెవెన్యూ శాఖ 44%తో మొదటి స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. 2-3 స్థానాల్లో పోలీసు, వైద్యారోగ్య శాఖ నిలిచాయన్న ఆయన అవినీతి ఏ రూపంలో ఉన్నా రూపుమాపాలని అధికారులకు స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖలో దస్త్రాల పరిష్కారంపై సీసీఎల్ ప్రధాన కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ముఖ్యమంత్రికి నివేదిక అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20,67,000 దస్త్రాలు రెవెన్యూ శాఖలో ఉంటే 19,47,000 దస్త్రాలకు ఆమోదం లభించిందని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న దస్త్రాల్లో అధిక శాతం ఆర్థికపరమైనవని వివరించారు. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు.